ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. అప్పటికి 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక 9వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. చెల్లుబాటైన ఓట్లలో 60% పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. ఓట్ల బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. లెక్కింపు 9 రౌండ్లలో పూర్తయింది. ఇక ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం గురించి మా గుంటూరు ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. అయితే నిన్నటి నుంచి జరిగినటువంటి ఏదైతే ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. ఈ కౌంటింగ్ కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఎంతో ఉత్కంఠంగా జరిగింది. ఈ ఉత్కంఠంకు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు తెరపడింది. అయితే ఏదైతే 9 రౌండ్లు జరిగింది, ఈ 9 రౌండ్ల్లో కూడా ప్రతి రౌండ్కు సంబంధించి ఆ ఆలపాటి రాజాకు 10,000 మెజార్టీ, ప్రతి ఒక్క రౌండ్తో కలిపి ప్రతి ఒక్క రౌండ్కి 10,000 మెజార్టీతో అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందారని చెప్పుకోవాలి. అయితే సమీప ప్రత్యర్థి అయినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు అత్యధిక అల్ప సంఖ్యలో ఓట్లు నమోదవ్వటం, ఇటు కూటమి చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమం కావచ్చు, ప్రజలు గుర్తించి ఆ కూటమి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడీఎఫ్ లక్ష్మణరావుపై కూడా అనేక విమర్శలు అయితే చేశారు. ఏది వైసీపీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా ఉండి ఏదైతే గవర్నమెంట్ తరఫున పోరాడాలో అలాంటి పోరాటం లేకుండా ఆయన గొంతును వినిపించకుండా కూడా వైసీపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైసీపీ ప్రభుత్వానికి కూడా ఆయన లాలూచీ పడి ఉద్యోగులకు కావచ్చు, ఇటు నిరుద్యోగులకు కావచ్చు ఎటువంటి మేలు చేయలేదంటూ కూడా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. ఇక్కడే మాత్రం ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ప్రచారం చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రజల్లోకి నాటుకొని పోవడంతో ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, కూటమి అభ్యర్థిని ఎప్పుడు గెలిపించుకుందామా అన్న ఆ తరహాలో ఇప్పుడు అయితే జరిగింది. ఏదైతే అప్పటికి 83,300 మెజార్టీతో భారీగా గెలుపొందారు. అయితే పీడీఎఫ్ లక్ష్మణరావు అయితే ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఆయనకి వెళ్లే ముందు శుభాకాంక్షలు తెలిపి ఆలపాటి రాజాకి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాము. అయితే ఏదైనప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఎన్నికల రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సిపై ఒక ప్రకటన చేసి మొదటి సంతకం డిఎస్సిపై చేసింది. దీనిపై ప్రజల్లో అటు కావచ్చు, ఉద్యోగాల్లో, గ్రాడ్యుయేట్స్లో ప్రధానంగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైపు మొగ్గు చూపారు. అయితే గతంలో 3 సార్లుగా గెలుపొందినటువంటి లక్ష్మణరావు ఈసారి ఘోర పరాజయం చెందాడని చెప్పుకోవాలి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.